హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ నేను మీ అంకిత ఈ రోజు మనతో వచ్చిన గెస్ట్ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ని సాధించిన మూవీ రామాయోధ్య. ఈ మూవీ డైరెక్టర్ కృష్ణ గారు వచ్చేసి మనతో ఉన్నారు. సో ఈ మూవీ ఎట్లా తీసారు అండ్ ఈ మూవీ సక్సెస్ ఎలా ఆయన ఎంజాయ్ చేస్తున్నారు అని మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ అండి. ఓకే, అసలు రామాయోధ్య తీయాలి అన్న థాట్ ఎలా వచ్చింది మీకు? థాట్ నాది కాదండి. యాక్చువల్గా దీనికి మెయిన్ రామాయోధ్య డాక్యుమెంటరీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ జరిగిన ప్రాసెస్. దీనికి మానవోత్తమ రామ అని ఒక 16 గుణాల గురించి సత్యకాశి భార్గవ్ గారు రాశారు. ఓకే. సో ఈజ్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం. సో దీన్ని ఈ 16 క్వాలిటీస్ ఆఫ్ రామ దాన్ని డాక్యుమెంటరీగా తీయాలని అతని సంకల్పం. సో దీని గురించి ఎలా తీయాలి, సో కంప్లీట్ అయోధ్యలో తీయాలి అని తను అనుకున్నారు. సో అప్పుడు నేను ఆల్రెడీ 6 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి నేను అతనితో ట్రావెల్ చేస్తున్నాను. సో ఆ టైంలో నేను సార్తో ట్రావెల్ చేస్తున్న టైంలో నన్ను అడగడం, తను ఏంటంటే ఒక యంగ్స్టర్తో తీయాలి అనేది, ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది అనేది సార్ అనుకున్నారు. సో అలా స్టార్ట్ అయిన ప్రాసెస్ రామాయోధ్య. సో మేము కంప్లీట్గా అయోధ్యలోకి వెళ్ళి 100% షూట్ అంతా అయోధ్యలో షూట్ చేసాం. సో ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు అసలు మీ గురించి చెప్పండి కృష్ణ గారు. ఎక్కడ పుట్టారు, ఏంటి, ఏం చదువుకున్నారు? నా పేరు యాక్చువల్గా సాయిరామ్ కృష్ణ. సో ఆఫ్టర్ దట్ స్క్రీన్ నేమ్ ఇస్ కృష్ణ. ఓకే. సో యాక్చువల్లీ నేను పుట్టిందంతా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం. ఓకే. సో నర్సీపట్నంలో స్కూలింగ్ అంతా అక్కడే అయింది. ఆఫ్టర్ దట్ కాకినాడ కైట్ కాలేజ్లో నేను బీటెక్ చేశాను. గ్రాడ్యుయేషన్ అంతా 2016-17లో నేను హైదరాబాద్, ఆల్మోస్ట్ 2017 ఎండింగ్లో హైదరాబాద్ వచ్చాను. సో నాకు నా ఈ ఇంట్రెస్ట్ ఈ సినిమాల గురించి అది నాకు బీటెక్లోనే స్టార్ట్ అయింది. అక్కడే షార్ట్ ఫిల్మ్స్ తీయడం, సో అక్కడే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం, కాలేజ్ ఫెస్ట్లు అవుతాయి కదా. సో అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్తో పాటు లిరిక్ రైటర్గా రాసేవాడిని, సాంగ్స్ రాసేవాడిని, ప్యారడీ సాంగ్సే రాసేవాడిని. ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళ గురించి పాడడం. చంద్రబోస్ గారు ఒకసారి వచ్చారు, అతని గురించి పొగుడుతూ ఒక ప్యారడీ సాంగ్ రాశాను. అంటే రాయడం అనేది చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉండేదండి నాకు. ఆల్మోస్ట్ నేను నా స్కూలింగ్ అంతా శారదా స్కూల్ అని 10th క్లాస్ అంతా అక్కడ చదివాను నేను, మా ఊర్లోనే మొత్తం. సో అప్పుడే నాకు ఈ కథ రాయడం, ఈ ఇంట్రెస్ట్, ఈ రైటింగ్ సైడ్ నాకు ఉండేదండి. సో అలా నా బీటెక్ కూడా అది నేను క్యారీ చేశాను. సో బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు నమస్తే.in అని ఒక యాప్కి వర్క్ చేశాను. వాళ్ళు అప్పుడు ఒక జబర్దస్త్ ఒక అతను నాగతేజ సంథింగ్ ఉన్నారు. సో అతను ఒక స్క్రిప్ట్ ఇంక రాయాలి, జబర్దస్త్ యాక్టర్స్ పెట్టి యాడ్ చేయాలన్నప్పుడు నేను ఫస్ట్ రాసిచ్చా, ఒక 10 స్క్రిప్ట్స్ రాసిచ్చా. సో ఆ ట్రావెల్ అలా స్టార్ట్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు అలా స్టార్ట్ అయ్యి ఫైనల్లీ ఇలాంటి ఒక డాక్యుమెంటరీ ఫిలింకి డైరెక్టర్గా సక్సెస్ అయింది ప్రజెంట్. అంటే డైరెక్ట్ గానే, అంటే కొంతమంది జర్నీ చూసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం అట్లాంటివి ఉంటాయి. మీకు వచ్చేసరికి మీ లక్ ఎట్లా అంటే డైరెక్టర్ గానే? లక్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కన్నా నాకు ఎక్కువ మెయిన్ ఏంటంటే నాకు ఎక్కువ ఫెయిల్యూర్స్ అండి. అవునా? షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసినవి కూడా ఆగిపోవడాలు, ఆల్మోస్ట్ 5-6 షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను ఆగిపోయాయి. ఓకే. సో అలాంటి ఫెయిల్యూర్స్ నుంచి నేను ఎక్కువ నేర్చుకున్నా. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమాకి పనిచేసేదానికన్నా ఈ ఓన్గా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు ఇవన్నీ నాకు బాగా ఎక్స్పీరియన్స్ని ఇచ్చాయి. వెబ్ సిరీస్లు కూడా స్టార్ట్ చేసాం, ఆగిపోయాయి. సో అలా నాకు ఎక్స్పీరియన్స్ నాకు అలా గెయిన్ చేశా. అంటే ఫెయిల్యూర్స్ నుంచి నేను నేర్చుకున్నా. అలా నాకు ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది 6 ఇయర్స్ ఆల్మోస్ట్. సో మీరు చూసుకున్నట్లయితే చాలా యంగ్. అసలు ఒక యంగ్ డైరెక్టర్ కానీ, అంటే ఎవరి థింకింగ్ అయినా ఎలా ఉంటుందంటే నవడేస్ ఈ జనరేషన్ బట్టి ప్రతి ఒక్కరు ఒక ఓరియంటెడ్ మూవీస్ కానీ, లేకపోతే హారర్ మూవీస్ కానీ, లవ్ స్టోరీస్ కానీ తీయాలి అనుకుంటారు. మీరెందుకు అసలు ఈ డాక్యుమెంటరీ ఫిలిం చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఇది నా డెబ్యూ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. డెబ్యూ అవుతుంది, ఇదే నాకు సక్సెస్ వస్తుందని నేను ఇనిషియల్ డేస్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే. సో అలా అనుకోకుండా నాకు ఈ వెబ్ సిరీస్లు, మీరన్నట్టు లవ్ ఫిలిమ్స్, ఈ వెబ్ సిరీస్లు, ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ అవే జోనర్స్. అలా స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇది రావడం, అంటే ఇది మీ షూట్ చేసేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మీ షూట్ చేసాం. ఓకే. సో ఆఫ్టర్ పోస్ట్ ఇవన్నీ చేస్తున్నప్పుడు రీసెంట్గా నాకు
మా జనవరి ఇయర్‌లో మాకు ఆహాకి ట్రై చేసినప్పుడు ఆహా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. దెన్ మేము డెలివరబుల్స్ అన్నీ వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ మేము మళ్ళీ రీఎడిట్‌లో అవన్నీ చేయించి ఇచ్చామన్నమాట. సో, యాక్చువల్‌గా నేను చెప్పేదేంటంటే నాకు ఈ డెబ్యూగా ఇది అవుద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. నేనేం సెలెక్ట్ చేసుకోలే. పర్టిక్యులర్‌గా ఇదే నా డెబ్యూ అవ్వాలి. బట్ ఇది నా డెబ్యూ అయినందుకు నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఎవరికీ ఫస్ట్ ఒక డివోషనల్ కంటెంట్‌ని, ఒక రెస్పెక్ట్ వచ్చే కంటెంట్‌ని డెబ్యూ ఎవరికి అవ్వదండి. చాలా రేర్‌గా జరుగుతది. అందులో మన ఇలాంటి యంగ్ జనరేషన్స్ యంగ్‌స్టర్స్ డైరెక్టర్స్‌లో. సో, నాకది రావడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే. అండ్ ప్రివిలేజ్ గూడా. ఎందుకంటే ఇలాంటివి మనకు సక్సెస్ వచ్చిందంటే హావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ కమింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కదా! సో, అలా నాకు డెబ్యూ జరిగింది. సో, నేనేం పర్టిక్యులర్‌గా ఇదే సెలెక్ట్ చేసుకోవాలి, ఇదే అని నేను అనుకోలే. సో, నేను మామూలుగా వేరే స్క్రిప్ట్స్ కూడా నేను లవ్ మూవీస్ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. రాసుకుంటూ ఉంటా ఎప్పుడు. సో, మీ మూవీ ఇదే ఫస్ట్ చేయాలని మీ డెస్టినీలో ఉంది. అంతేనండి. అదే అదే అనుకోవాలింకా. అయితే భార్గవ్ గారు మీకు స్క్రిప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు అసలు మీ థాట్స్ ఎలా ఉండే? అంటే యాక్చువల్‌గా డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేదేంటంటే డిఫరెంట్ పెర్సెప్షన్స్ అంటే నార్మల్ మూవీస్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటదండి. ఓకే. ఎందుకంటే ఇది డాక్యుమెంటరీగా ఒకే క్యారెక్టర్ ఉండాలి. చెప్పేవాళ్ళే ఉండాలి. ఆ కమెంటర్ చెప్పేది ఎన్ని అవర్స్ అయితే అన్న 1½ అవర్ మనం చూపించాలి అంటే మేము అనుకున్నది. నాకు డౌట్ పడ్డా. తీయగలనా? ఎందుకంటే నాకు ఫస్ట్ టైం డాక్యుమెంటరీ జోనర్‌లో వెళ్ళడం ఫస్ట్ టైం. ఇది ఎలా తీయాలి? సార్ నాకు చెప్పిందేంటంటే ఇలాగా తన సార్ రాసిన 16 క్వాలిటీస్ 16 గుణాల గురించి అందులో ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ క్వాలిటీ ఉంటది ఫస్ట్ సెగ్మెంట్. సెకండ్ ఏంటంటే రామాయణంలో ఎప్పుడు రాముడికి అది ఆ అనుభవం గురించి ఉంటది. అండ్ థర్డ్ ఏంటంటే ప్రెజెంట్ జనరేషన్స్ అడాప్ట్ చేసుకోవాలి. ఆ సింపుల్ గుణాన్ని అడాప్ట్ చేసుకుంటే మన క్యారెక్టరైజేషన్స్, మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ ఎలా చేంజ్ అవుతది. చాలా ఈజీ వేలో అండర్‌స్టాండింగ్ మాట. సో, ఇది సార్ అనుకున్న కాన్సెప్ట్. సో, ఇది నాకు చెప్పినప్పుడు ఊరికే అలా కూర్చోబెట్టి చెప్తే ఎవరు చూడరు కదండీ. మనకి ఇప్పుడున్న దాంట్లో మనలాంటోళ్ళు ఇలాంటివంటే చూడాలంటే చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి. చెప్పేవాళ్ళు ఈజీగా ఉండాలి. మనకి ఈజీగా అర్థం అవ్వాలి. సో, అయోధ్యలో షూట్ చేయాలనుకున్నారు. అప్పుడు మేము అయోధ్యకి ఎళ్ళక ముందు ఇక్కడ 1 మంత్ ప్రీ ప్రొడక్షన్‌లో ఇది ఎలా షూట్ చేయాలి. నా డీఓపీ శైలేంద్ర ఉంటారు. సో, నేను తీసుకున్నా. నా ఫ్రెండ్ అతను. సో, మేమిద్దరం కలిసి దీన్ని ఎలా షూట్ చేయాలి, ఏ ఫ్రేమ్స్ ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే ప్లేసెస్ గురించి మాకు తెలీదు. ఫస్ట్ టైం కూడా మేము ఇంకా వెళ్ళలేదు అప్పటికి. కానీ బట్ నాకు ప్లేసెస్ పేర్లు తెలుసు. లైక్ దశరథ్ మహల్ అని, హనుమాన్ గడి అని చెప్పి ఆల్మోస్ట్ 20 ప్లేసెస్ మేము చూపించాం. ఓకే. ఆ ప్లేసెస్‌లో సార్‌ని ఎక్కడ పెట్టి నుంచోబెట్టాలా, కూర్చోబెట్టాలా, ఎలా ఆ బ్లాగ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ ముందే ఇక్కడ మేము అనుకున్నాం. ప్యారలల్‌గా ఏంటంటే మేము ఆడిషన్స్ చేసాం. సో, సార్ ఏంటంటే సార్ చెప్పాలనే ఉద్దేశం కాదు. ఆడిషన్స్ ఏంటంటే నేను ఇలా యాంకర్స్ గానీ, ఎవరైనా యాక్టర్స్ గానీ వాళ్ళు చెప్తే వాళ్ళని తీసుకెళ్ళి యాక్ట్ చేయిద్దామని, చెప్పిద్దామని. బట్ నాకు ఆడిషన్స్ చేసినప్పుడు వైల్ డూయింగ్ ఆ ప్రాసెస్‌లో ఏంటంటే నాకు న్యాచురాలిటీ మిస్ అవుతుంది. ఇప్పుడు యాక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పడం వాళ్ళకి అంత న్యాచురాలిటీగా రాదు. ఎందుకంటే రాసింది వేరే అతను. ఇది అన్ని టైప్ ఆఫ్ సేమ్ కాదు కదా! సో, నాకు ఆ న్యాచురాలిటీ మిస్ అవుతుందని ఫైనల్‌గా నేనే సార్‌ని ఒప్పించి భార్గవ్ గారితోనే చేయించాం. మేము ఫిక్స్ అయ్యామన్నమాట. లేదు సార్ మీరు చెప్పాలంటే, లేదండి మీరు చెప్తేనే మాకు న్యాచురాలిటీ వస్తది. మీరు రాసింది ఎందుకంటే ఆయనే రాసారు కాబట్టి ఆయనే బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయగలరు. అది ఈజీగా అర్థమవుతది కూడా అని సార్‌ని ఫిక్స్ అయ్యాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము 10 డేస్ షూట్ చేసామండి. 10 డేస్‌లో 2 డేస్ రెక్కీకెళ్ళాం. ఎందుకంటే నేను డీఓపీకి తెలీదు ప్లేసెస్ గురించి. ఓకే. సో, ఆ ప్లేసెస్ ఫస్ట్ మేము చూడాలి కదా! రెక్కీ చేయకపోతే మేము ఎక్కడ ఫ్రేమ్ పెడతాం, ఎక్కడ బ్లాగులు పెడతాం, షార్ట్ డివిజన్ చేసుకోవాలి కదా! సో, అందులో మేము వెళ్ళిన పీపుల్ ఎంతమంది అంటే మీరు చెప్తే సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. 4 మెంబర్స్ వెళ్ళాం. అంటే 4 మెంబర్స్‌తో ఫిల్మ్ ఒక డీఓపీ, నేను, కామెంట్ డ్రైవర్ చెప్పే అతను భార్గవ్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మధు గారు. ఇంతే. 4 మెంబర్స్ తోటి ఫిల్మ్ ఇప్పుడు మీరు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారో అంతే అదే జరిగింది. ఇంకా నేను నెక్స్ట్ అడుగుదాం క్రూ గురించి అడుగుదాం అనుకుంటున్నారు. ఈ మూవీకి ఎంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు అట్లా అని. సో 4 మెంబర్స్ మేము వెళ్ళాం. 4 మెంబర్స్‌లో సార్‌కి ఒక్కరికి తెలుసు, మిగతా ముగ్గురికి తెలీదు రెక్కీ చేయాలి. అప్పుడు మేము అక్కడ ఒక టుక్ టుక్ ఆటో ఉంటాయి.
ఈ రిక్షాలు ఉంటాయి. దాంట్లో మొత్తం మేము అయోధ్య అవుట్స్కట్స్ ఉంటుంది, నందిగ్రామ్ అనే ప్లేస్, ఆ ప్లేసెస్ ఇలా కొన్ని సరౌండింగ్స్ అన్ని దాంట్లోనే మేము రెక్కి చేసాం. ఓకే. సో మేము రెక్కి చేసినప్పుడే మేము ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ పెట్టచ్చు, ఫ్రేమ్ పెట్టచ్చు, బ్లాగ్ పెట్టచ్చు, ఇక్కడ నుంచొని మాట్లాడించవచ్చు, కూర్చొని మాట్లాడించవచ్చు, నడుస్తూ మాట్లాడించు. ఎందుకంటే మనం నా ఫిల్మ్ మేకర్గా నా ఫీలింగ్ ఏంటంటే, నేను ఎవరిని అట్రాక్ట్ చేయాలి అంటే నేను కనీసం మేకింగ్ స్కిల్స్ చూపించాలి. సో నేను సింపుల్గా కూర్చోబెట్టి చేస్తే ప్రవచనంలా ఉంటుంది, ప్రవచనంలో ఎవరు వినరు. సో అది కంటెంట్కి కొంచెం యాడ్ ఆన్ అవ్వాలంటే సో ఆ మేకింగ్లో నేను చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నా. ఓకే. అంటే ముందే అనుకున్నారా మొత్తం కూడా అయోధ్యలోనే తీయాలి, అయోధ్య చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో? సార్ అనుకున్నది అదే, మేము అనుకున్నది, మాకు క్లారిటీ వచ్చింది. ఓహో ఇది కంప్లీట్గా అయోధ్య, అవుట్డోర్ వెళ్ళిపోవాలి, అక్కడ ఒక 10 days ఉండిపోవాలి. 10 daysలో కూడా ఎవరు నమ్మరు ఏంటంటే 10 daysలో ఎవరు అవ్వదండి. ఇలాంటి మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ప్రెసెంట్ 10 daysలో అంటే చెప్తుంటే అన్ని సర్ప్రైజింగ్ గా ఉన్నాయి నాకైతే. బికాస్ ఎందుకంటే ఎవరైనా అలాంటి ప్రాజెక్ట్ చేయాలి అంటే 1 month పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్, టెక్నీషియన్స్, పీపుల్, క్రూ అలా అవన్నీ సెటప్ చేసుకుని తీసుకెళ్ళాలంటే అంత టైం పడుతుంది. 4 members తోనే ఈ వర్క్ ని స్టార్ట్ చేసారు అంటే 10 days లోనే ఫినిష్ చేశారు. 10 daysలో ఇంకో విషయం చెప్తా, 10 daysలో 2 days రెక్కి తీసేయండి, 1 week అనుకోండి, 7-8 days అనుకోండి. ఇందులో మార్నింగ్ మహా అయితే 3 hours, ఓకే, మార్నింగ్ 6 to 9-10 వరకు, ఈవినింగ్ ఒక 2 hours, ఓకే, ఇంతే. ఇదే మీ షూటింగ్ చేసిన ప్రాసెస్. ఎందుకంటే మేము టెక్నీషియన్స్ సినిమా ఎక్విప్మెంట్తో మేము వెళ్ళలేదు. సో అక్కడ మేము ఎలా తీస్తాం, లైట్ బర్న్ అవుతుంది, ఈ షాడోస్ ఇవన్నీ మేము పట్టుకెళ్ళలేదు కదా. సో లైట్ బర్న్ అవ్వకూడదు, మళ్ళీ కొంచెం మనకి వీడియో క్వాలిటీ మిస్ అవ్వకూడదు అని చెప్పి మేము ఓన్లీ డైలీ 4-5 hours వర్క్ చేసాం. ఓకే, 4-5 hours into 7 days కూడా కంప్లీట్ గా చేయలేదు. దాంట్లో కూడా ఓన్లీ 4 hours. మామూలుగా సినిమాలు అంటే ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేస్తారు, అది కౌంట్ కదా, 12 hours అనో 8 hours అనో వాట్ ఎవర్ షిఫ్ట్స్ వైజ్ చేస్తారు. మేము అలా కాదు కదా, మొత్తం అంతా ఒక 5 hours లో కంప్లీట్ చేసాం డైలీ, అలా 1 week. ఇప్పుడు మూవీలో చూసుకుంటే అయోధ్య టెంపుల్ వచ్చేసి కన్స్ట్రక్షన్ లో ఉంది. మీరు చూపించిన దాంట్లో కన్స్ట్రక్షన్స్ మేము అంటే అప్పటికి మేము 1 year బ్యాక్ కదండి, అప్పటికి కన్స్ట్రక్షన్ అవుతుంది. మాకేంటే పర్మిషన్స్ అనేవి మాకు అప్పుడు లేదు. సో మేము రామ మందిరం గురించి చెప్పడానికి మేమేమి స్కోప్ లేదు అప్పుడు. తర్వాత ప్రాణ ప్రతిష్ఠ January 20 మన జరిగింది కదా, ఆ ప్రాణ ప్రతిష్ఠ ప్రోగ్రామ్ కి ముందు అలో చేశారు. బట్ మేము తీసే టైంకి అసలు అయోధ్య అనేది అప్పుడు చాలా ఒక విలేజ్, ఇప్పుడంటే డెవలప్ అయింది కానీ మేము తీసే టైంకి చాలా ఏమంటారు దాన్ని, విలేజ్ అట్మాస్ఫియర్లోనే ఉంది కంప్లీట్. అసలు రూట్స్ కానీ చాలా ఇరుకుగా ఆ టైప్లోనే ఉండేది. మేము ఫుల్ క్రౌడెడ్ ఉంటుంది, మేము అంతా న్యాచురల్ రికార్డ్ చేయాలి. సో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యేవి, కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ క్రౌడ్ ఎక్కువ, మాట్లాడడం, అరవడం. అక్కడ ఎక్కువ వినబడే ఒకే ఒక పదం శ్రీరామ్ అని, జై శ్రీరామ్ అనే పదం వినబడుతుంది. సో అలాంటి కొన్ని భజనలు అవుతూ ఉంటాయి, 24/7 శ్రీరామనామం జపం చేస్తూ ఉంటారు, రామనామం. సో అలాంటి చోట్ల మీ నందిగ్రామం అని ఒక అవుట్స్కట్స్ ఉంటుంది, భరతుడు తపోస్థలం అంటారు. ఇప్పుడు రామాయోధ్య గురించి వింటుంటేనే అందరికి గూస్ బాంబ్స్ వచ్చేసేలా ఉంది. సో మీరు అదే ప్లేస్ లో 10 days వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది? యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అప్పుడే వెళ్ళాను. సో అంటే కొన్ని చోట్లకు వెళ్తే మనకు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందండి. ఇప్పుడు మనకి తెలుగు వాళ్ళకంటే తిరుపతి బాలాజీ అంతే కదా, వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్తే ఫీల్ ఉంటుంది. అదే ఫీల్ నాకు ఈ అయోధ్య ల్యాండ్ అయినప్పుడే, ఆ అయోధ్య మేము తిరిగినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్. నేను ఇప్పుడు మన ఫిల్మ్ మేకర్ కదండి, విజువల్గా మనకి కళల్లోంచి విజువల్గా వెళ్తాయి, గ్రాఫికల్గా ఊహించుకుంటూ ఉంటాం. అయోధ్య రాముడు పుట్టిన స్థలం, ఇక్కడ పుట్టారనమాట. సో దశరథ మహల్ అని ఉంటుంది, దశరథ మహల్లో రాముడు భరత శత్రుఘ్నులు అందరూ ఇక్కడ ఆడుకునేవారు అనమాట. ఇలా నేను ఊహించుకునేవాడిని, ఆ ఫీల్ నిజంగానే వస్తుంది. ఫిల్మ్ మేకర్ గా నేను ఎక్కువ హోలీ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా మన ఇమాజినేషన్ అనేది అక్కడ ఇమాజినేషన్ ఏంటంటే చాలా హై గ్రాఫిక్స్ లో ఉంటుంది. సో నాకు అది ఆ ఫీలింగ్ అయితే త్రూ అవుట్ మూవీ నాకు అనిపించిందండి. సమ్ ఎక్స్టర్నల్ పవరే నన్ను డ్రైవ్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఏదో అందరు చేసుకొచ్చాం కానీ ఇప్పుడు చూస్తున్నారు కానీ అందరూ, అలా నాకే ఒక్కోసారి అనిపిస్తుంది. నేను ఆహాలో ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు ఏంటి ఇదంతా మనమే తీసామా అని, రియల్లీ నిజంగా ఇదంతా మనమే తీసుకుని వచ్చామా, 1 week లో చేసుకొచ్చామా,
తీసుకుని వచ్చామంటే ఇంత ఒక 1 hour 34 minutes డ్యూరేషన్ ఉన్న ఈ ఫిలింని ఇంత మేము ఇన్ని లొకేషన్స్ 20 లొకేషన్స్లో షూట్ చేసి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో షార్ట్ టైంలో విత్ ఇన్ బడ్జెట్లో అవన్నీ అంటే అది ఎక్స్టర్నల్ పవరే మనం డ్రైవ్ చేస్తుంది అండి. మనం ఏంటంటే రాముడి మీద ఎంచుకున్నాము, రాముడిని నడిపించారనేది రియల్లీ వాస్తవం అది. ఇప్పుడు అయోధ్య చుట్టుపక్కల ఉన్న ఫేమస్ ఊర్లలో కూడా తీసామన్నారు అదేనండి, కదా. అదే నందిగ్రామం అని అవుట్స్కట్స్ ఆఫ్ అయోధ్య. భరతుడి తపోస్థలం అది. రాముడు పాదకులు భరతుడు అక్కడే ఉంచి ఓకే. అప్పుడు వనవాసం వెళ్ళినప్పుడు. సో ఆ దాంట్లో 3 గుడులు ఉంటాయండి, ఓకే. 3 టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్లో యాక్చువల్గా పెద్ద విజువల్గా చూపించడానికి ఏముండవు, ఒక ఓల్డ్ టెంపుల్స్ అవి, ఇంతే టెంపుల్స్ ఉంటాయి. సో అలాంటి చోట్ల కూడా మేము డిఫరెంట్ యాంగిల్స్లో మాట్లాడించడం, డిఫరెంట్గా విజువల్స్ ట్రై చేసాం మేము, కొన్ని ఉన్నవన్నీ. సో అలాంటివన్నీ మేము అదొకటి, దశరథ సమాధి ఒకటి. ఓకే. అంటే మహారాజు ఉన్నారు కదా, రాముడు వాళ్ళ తన నాన్నగారు. సో ఆ ప్లేస్కి మేము అది అవుట్స్కట్స్ ఆఫ్ అయోధ్య, మోస్ట్లీ అయోధ్య దగ్గరలోనే ఉంటుంది. బట్ నందిగ్రామ్ అనేది ఎక్కువ దూరం అన్నమాట అయోధ్యకి. ఓకే. ఇలాంటి ప్లేసెస్ కూడా మేము తిరిగాం. అంటే ఇప్పుడు వారణాసిలో కూడా తీసారా మీ షూట్? వారణాసి ఏం లేదండి, అవేమీ లేదు, Complete ఓన్లీ only అయోధ్య. అయోధ్య చుట్టుపక్కల ఉన్న Yeah. గ్రామాల్లో అవునండి. మాత్రమే తీసారు. సో అక్కడ మీరు మూవీ షూట్ చేస్తున్న టైంలో రాముడి గురించి మీకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి కదా. సో ఆ తెలియని విషయాలు అక్కడ ఉన్న ప్రజలను అడిగేమని తెలుసుకోవడం అట్లాంటివి చేశారా? అక్కడ ఎవరిని అడిగినా ఇప్పుడు మన సైడ్ మనకున్న భక్తి వేరు, అటు సైడ్ భక్తి వేరండి. ఓకే. మనకన్నా మోర్ దెన్ 10 times ఉంటారు అక్కడ మీకు. అక్కడ చిన్న హౌసెస్లో ఒక ఇంట్లో రామచంద్రులు అండ్ లక్ష్మణుడు, హనుమంతుడు. మన రామాలయంలో ఎలా చూస్తాం, ఇక్కడ సేమ్ ప్రతి ఇంట్లో ఒక చిన్న ఒక గుడి. గుడి ఉంటుంది, గుడిలాగా విగ్రహాలు ఉంటాయి. ఓకే. అంటే వాళ్ళ ప్రతి ఇంట్లో తన ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు అలాగా ఓన్ చేసుకుని ఎప్పుడు రామాయణ కథలు మనం వింటూ గుడిలో చేసుకుంటూ. చూసే విగ్రహాలు వాళ్ళ ఇంట్లోనే Yeah, పెట్టుకుంటారు అవునండి, అన్నమాట. ప్రతి ఇంట్లో ఉంటాయి. ఓకే. మీకు ఆ ఇల్లులు, అప్పుడు ఆర్కిటెక్చర్ అదంతా చాలా చాలా బాగా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఓకే. సో మేము త్రూఅవుట్ నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే రాముడు దేవుడు ఇవన్నీ కన్నా ఈజ్ ఏ సింప్లీ హ్యూమన్ బీయింగ్. తన నుంచి అది మనం చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేది నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సింప్లీ హ్యూమన్ బీయింగ్ తను వచ్చావు, తను అదే కదా మనం చదువుకున్నది, నేర్చుకున్నది, తెలుసుకున్నది. సో తన నుంచి అన్ని విషయాలు మనం తెలుసుకోవచ్చు. నేను ఈ ప్రాసెస్లో నేను చాలా క్యారెక్టర్ నాదే మారింది. మనం చదువుకున్నప్పుడే ఉంటది రాముడు మంచి బాలుడు అనేది, బాలుడి నుంచే తన హ్యూమన్ బీయింగ్గా వచ్చి ఆ హ్యూమన్ బీయింగ్ నుంచి తను ఏం చేశారు అంటే అలాంటి మనం రియల్లీ ఫీల్ అవుతే మనం ఏం చేయగలం, తన నుంచి మనం అడాప్ట్ చేసుకుంటే తను మాట్లాడింది కానీ, తను ప్రవర్తన కానీ, తన గుణాల గురించి కానీ, ఎస్పెషల్లీ ఈ గుణాలు ఏంటంటే ఈజీ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అండి. సో దాని గురించి బాగా నేర్చుకోవచ్చు. అలా నేను చాలా నేర్చుకున్నా. అక్కడ ప్రజలందరూ ఇంకా నో అదర్ వర్డ్స్ ఇంకేం ఉండవు, జై శ్రీరామ్, సీతారాము అంతే. సీతారాం, జై శ్రీరామ్ ఇవి పదాలే ఉంటాయి. వాళ్ళ నుంచి మనం ఇంకేం తెలుసుకోవడానికి కూడా ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడినా ప్రతి టాపిక్లో రామాయణం గురించో, రాముడి గురించో, రాముడి బాల్యం గురించో ఇవే ఉంటాయి. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, అసలు అంటే మీరు బీటెక్ చేశారు కదా, బీటెక్ చదివి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి పేరెంట్స్ ఎట్లా ఒప్పుకున్నారా లేదా? అంటే ప్రతి ఒక్కరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అనేసరికి ప్రతి ఒక్క పేరెంట్ కూడా అబ్జెక్షన్ పెడుతూ ఉంటారు కదా. అవునండి, అట్లా మీ లైఫ్ లో కూడా ఏదైనా? అబ్జెక్షన్ అని ఏం కాదు. నేను ఏంటంటే యాక్చువల్గా ప్యారల్గా నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తాను. ఓకే. సో జాబ్ చేయడం వల్ల నేను ఎవరు క్వశ్చన్ చేయలే. సో ఇనీషియల్ డేస్లో, ఇప్పుడు ప్రెసెంట్ నేను ట్రయల్స్ చేస్తున్నప్పుడు కానీ ఎవ్రీథింగ్. సో బట్ వాళ్ళకి బయటికి పేరెంట్స్ ఫ్యామిలీ చెప్పకపోయినా వాళ్ళకి లోపల కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ భయం ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను ఎక్కడ మనకేమి ఒక సపోర్ట్, ఒక రికమెండేషన్స్, రిఫరెన్స్ లేని నుంచి వస్తాం కదా. సో ఎలా సర్వైవ్ అవుతాడు అనేది ప్రతి ఇంట్లో జరిగేదండి. సో అలాంటివి డౌట్స్ ఉన్నాయి. బట్ ఓకే, బట్ రైట్ నో ఎవ్రీవన్ ఈజ్ ఈ సక్సెస్తో అందరికీ కొంచెం అర్థమైంది, ఇంకా బాగా అలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సపోర్ట్ ఇస్తున్నారు. సో అయితే ఫైనల్ గా రామాయజ్య మూవీ తీస్తున్నాను అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు తిరుగుతున్నాడు ఏదో చేస్తున్నాడు అని ఉంటది, కానీ అంటే ఫిలిం తీస్తున్నారని తెలియదు. అప్పటికి మేము ఫిలిం అని యాక్చువల్గా మేము
అంటే ఇది ప్లేస్ చేయాలనుకున్నాం కానీ ఎక్కడ ప్లేస్ అవుద్ది ఆ ఎక్స్పెక్టేషన్స్ లేవండి. నేను అసలు తీసినప్పుడు కానీ తీసి వచ్చిన తర్వాత కానీ నాకు అసలు ఇది ఎక్కడ ప్లేస్ అవుద్దో కూడా నాకు తెలీదు. ఓకే. ఒక వర్క్ ఇచ్చారు, మనం నమ్మి మనం అది ఫుల్ఫిల్ చేయాలి, దాంట్లో మన ఎఫర్ట్స్ పెట్టాలి, మనం కష్టపడాలి, అది మనకు వాళ్ళు అడిగిన టైంకి అవుట్పుట్ ఇవ్వాలి. ఇది నా మైండ్లో రన్ అయ్యేది. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఎంత సక్సెస్ ఇస్తుందో నాకు తెలియదు. ఆ టైంలో నాకు అసలు తెలియదు. ఈ రీసెంట్గా ఆహాలో ఓకే అయిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆహాలో రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ ని అందుకున్నారు కదా, సో ఆ సక్సెస్ ని ఎలా తీసుకున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సెలబ్రేషన్ హ్యాపీ, ఈ ఒక్కసారి ఈ కష్టమంతా పోయింది, హ్యాపీ, అదంతా ఓకే. కానీ నాకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఎందుకంటే ఎవరికి లేని ఒక రెస్పెక్ట్ఫుల్ ప్రాజెక్ట్కి నాకు ఒక రెస్పెక్ట్ రావడం విత్ ఫేమ్. సో అందరికి తెలియడం, మీ ప్రాసెస్లో చాలామంది దగ్గరికి వెళ్ళాం, పెద్దవాళ్ళ దగ్గరికి, వాళ్ళు నన్ను బ్లెస్ చేయడం. అండ్ ఎవ్రీవన్ ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేశారు. నీలాంటి వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఏ 40-50 ఇయర్స్ ఓల్డ్ తీస్తాడు ఇలాంటివి, నువ్వు ఎలా తీస్తావని, నువ్వు ఎలా క్యారీ చేసావు అని అడిగారు, నా ఎక్స్పీరియన్సెస్ అడిగారు. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. బట్ మోర్ దాన్ ఏంటంటే హ్యాపీ ఇవన్నీ కన్నా ఇంకా దీనికి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో నేను ఇంకెంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఇంకా ఎంత బాగా చూపించాలి, ఇంకా ఫిలిమ్స్ కంటెంట్స్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఇవి నాకు ఎక్కువ డే ఆఫ్టర్ రిలీజ్ తర్వాత డే 1 నుంచే నాకు స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు కృష్ణ గారు? నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి లైనప్లో. ఒకటి ఓటీటీకి పిచ్ చేస్తున్నాం, ఒకటి వెబ్ సిరీస్. రెండోది ఒక కంప్లీట్ కామెడీ థ్రిల్లర్ రోడ్ ఫిల్మ్, ఒకటి కామెడీ థ్రిల్లర్. నాకు ఇష్టమైన జోనర్ యాక్చువల్గా. సో అదొక ఫిలిం, కంప్లీట్ ఫిలిం, థియేట్రికల్ ఫిలిం ట్రై చేస్తున్నాం. అంటే ప్రీ ప్రొడక్షన్ అవుతుంది, స్క్రిప్ట్ కూడా అయిపోయింది. సో ఇంకా ప్రొడ్యూసర్ స్టాక్స్ తెలుస్తుంది కదా, ఇంకా జరుగుతుంది ఇంకా. సో మోస్ట్లీ ఇయర్ ఎండింగ్ లోపు అది షూటింగ్ కంప్లీట్ చేయాలని మా ప్లాన్. ఓకే, అయితే ఇయర్ ఎండింగ్ లో ఇంకొక ఫిలిం వస్తుంది కృష్ణ గారి నుంచి, తెలీదు ఇంకా ఇయర్ ఎండ్ లోపు. బట్ మేకింగ్ అయితే అయిపోవాలి, షూటింగ్ అయిపోవాలి అనేది. త్వరగా అయిపోతే త్వరగా రావచ్చు, బట్ ఐ కాంట్ గివ్ అష్యూరెన్స్, బట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో నాకు బేసిక్గా నేనేంటంటే, నాకు అందరి గురించి నాకు తెలియదు, కానీ నాకు ఏదైనా సబ్జెక్ట్స్ ఇస్తే నాకు యాజ్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కూడా నాకు అన్నీ ఇంత బడ్జెట్లో వస్తాయి. షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ ఇచ్చే బడ్జెట్లు వింటే ఆశ్చర్యపోతారు మీరు. ఆ బడ్జెట్ కాస్త చాలా సక్సెస్ ఇచ్చి ఎక్కువ రిటర్న్ లో వస్తుంది. నాకు ఆ బడ్జెట్స్ ఇవ్వడం వల్ల నేను బాగా నేర్చుకుంది ఏంటంటే, అంటే మనకి ఇచ్చేది ఎంత అయినా సరే దాన్ని ఎంత బాగా చూపిస్తాం అనేది నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది. నాకు ఆ విషయంలో నేను చాలా గ్రేట్ అని ఫీల్ అవుతా. నా దగ్గర సబ్జెక్ట్స్ కానీ, నువ్వు తక్కువ బడ్జెట్ ఇవ్వు, కానీ ఆ బడ్జెట్లో నేను మోర్ దాన్ నా బడ్జెట్ నేను చూపించగలను, అది నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉందండి. సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అది చాలామంది తక్కువ మందికి వస్తుంది. ఇప్పుడు అందరూ చిన్న చిన్న మూవీస్కే నాకు ఇన్ని కోట్లు పెట్టి అన్ని కోట్లు పెట్టి అంటారు కదా, మనం అలా కాదు. నాకు ఏదైనా ఇవ్వండి, నేను దాన్ని చేసి చూపిస్తాను. ఇప్పుడు డివోషనల్ కంటెంట్ని నోవేర్ అసలు ఎవరికి తెలియదు, నాకు పెద్ద పరిచయాలు లేవు ఇండస్ట్రీలో, నోవేర్ నేను షూటింగ్ చేసి అక్కడి నుంచి నేను ఆహా ప్లాట్ఫామ్ తీసుకెళ్ళానంటే, దెన్ ఇలాంటి మూవీస్ అంటే ఇంకా బాగా చేయగలను కదా, ఇంకా బాగా తీసుకెళ్ళగలను, ప్లేస్ చేయగలను. సో అసలు మీరు వచ్చేసరికి ఇప్పుడు ఈ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఉన్న రోజుల్లో ఎలా అంటే అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ ఇట్లా ఉన్న టైంలో ఒక యంగ్ పర్సన్ వచ్చి స్పిరిచువల్గా ఇంత మంచి మూవీ తీసుకురావడం అనేది అది ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అది మీ అందరి అది ఐఎమ్ అంటే ఇన్స్పిరేషన్ అంత పెద్దోని కాదు కానీ, బట్ కాకపోతే అంటే అప్కమింగ్ జనరేషన్ కి గానీ యంగ్ జనరేషన్ కి గానీ ఒక ఇన్స్పిరేషన్ కదండి. ఇట్లాంటి మూవీ తీయాలి అనేది అసలు థాట్ ఎవరికి. అదే చెప్పా కదా, ఇలాంటి ఒక మూవీ డెబ్యూ రావడం కూడా రియల్ ఆ బ్లెస్సింగ్స్ ఉండకపోతే రాదు. ఇప్పుడు ఎందరో ఉన్నారు అలాంటి వాళ్ళు, మన ఈ ఫిలింకి నన్నే ఎందుకు అతను సెలెక్ట్ చేయాలి, ఇట్స్ ఎవ్రీథింగ్ పార్ట్ ఆఫ్ డెస్టినీ అంతే. సో అది నా డెబ్యూ అవ్వడం, ఆ డెబ్యూ నుంచి నాకు ఇంకా మోర్ ప్రాజెక్ట్స్కి ఒక వే దొరికింది కదా నాకు. ఇప్పుడు దాకా ఎన్ని తీసినా అది ఫెయిల్యూర్స్గానే ఉన్నది. బట్ ఈ ఫిలింతో నాకు అందరికీ ఒక నేమ్ తెలిసి ఇలాంటి పర్సన్ ఉన్నాడు ఒకడు, సో అందరికీ తెలియడం అనేది ఒక ప్రాజెక్ట్ వల్ల అంటే అది చాలా పెద్ద విషయం.
ఎందుకంటే ఫేము, డబ్బులు ఇవన్నిటికన్నా మంచి రెస్పెక్ట్ ఈ సినిమా దొరికింది నాకు. ఓకే. అందరూ బాగా రెస్పెక్ట్‌గా నన్ను మాట్లాడడం, చూడడం. అలాంటి గౌరవం ప్రాజెక్ట్స్ అంటే చాలా బావుంటది. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. వెరీ ప్రౌడ్. ఓకే కృష్ణ గారు. నెక్స్ట్ కూడా మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్ని రావాలి. అండ్ మీరు ఈ రామాయోగి ఎంతైతే సక్సెస్ సాధించిందో ఇలాగే మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా సక్సెస్‌ని పొందాలని మా ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ఏఎన్ఎన్ న్యూస్. దిస్ ఇస్ అంకిత సైనింగ్ ఆఫ్.